శ్రోతల విభాగానికి మొదటిసారి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ ఇవాళ మనం అయితే విజయవాడ అయితే ట్రావెల్ చేయబోతున్నాం గుంటూరు జంక్షన్ నుంచి. అండ్ మన డీజిల్స్ వెళ్ళిపోతున్నాం, మన ఫేవరెట్ డీజిల్స్. గైస్ ఇప్పుడు మన గుంటూరు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉన్నాం. బికాజ్ గుంటూరు విజయవాడ మేము కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు. గైస్ గుంటూరు జంక్షన్లోకి అయితే తీసుకున్న బండి వస్తుంది లోపలికి. అండ్ ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి అయితే మన డీజిల్స్ వెళ్ళిపోతున్నాయి. ఓకే, అండ్ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. అండ్ గైస్ ఇప్పుడు మనం అయితే ట్రైన్ ఎక్కాము. ఇది మనకి మెమో అని చెప్పి డిఎంఏ ఇచ్చాడు. డిఎంఏకి విండోస్ అయితే క్లోజ్, ఓపెన్ చేయడానికి అయితే విండోస్ రావు. ఓకే, ఇప్పుడు మనకి ట్రైన్లో అయితే పాటలు కూడా అయితే వస్తున్నాయి, పైన స్పీకర్స్ కూడా ఉన్నాయి. ట్రైన్లో పాటలు కూడా అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు ట్రైన్లో అయితే. మనం ఇంకొక 10-15 మినిట్స్లో గుంటూరు జంక్షన్ నుంచి అయితే డిపార్చర్ అయితే ఉంటుంది. అండ్ మనం అయితే డిపార్చర్ అయితే కలుసుకుందాం. ఎస్, మన ట్రైన్కి అయితే ఇప్పుడే స్టార్ట్ ఇచ్చాడు. అండ్ కొద్దిసేపు ఇంకొక నిమిషంలో మనం స్టార్ట్ అయిపోతాం. ఇది మన నర్సాపూర్ వచ్చే ట్రైన్ అయితే ఇది. దీనికి రేక్షలు ఉంది గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్తో. మనమైతే గుంటూరు విజయవాడ మెమూలో అయితే ఉన్నాం. మనదైతే సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లోకి అయితే వస్తుంది. అండ్ ఇదైతే విజయవాడ కవర్ చేయడానికి 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది, ఇంక్లూడింగ్ 4 స్టాప్స్ అయితే. గుంటూరు ఓకే, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ టెస్ట్ అయితే చేస్తారు, చేయకపోతే మరి మన పక్క ప్లాట్ఫామ్ ఇది నర్సాపూర్ అండి. ఇదైతే మన న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. ఇది న్యూ గుంటూరు క్యాబిన్కి అయితే వచ్చాం. 2 జీనైన్లు అయితే అక్కడ గూడ్స్ ఉన్నాయి. మనం అయితే ఇప్పుడు మన ఫస్ట్ హాల్ట్ స్టేషన్ పెద్దకాకాని అయితే వచ్చేసాం. ఇంకా పెద్దకాకానికి 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి, సరే ఒకటే. ఇదైతే మన పెద్దకాకాని స్టేషన్ అయితే. మనం లాస్ట్ గార్డు గారి కోచ్ దగ్గర అయితే ఉన్నాము. ఇది మన ప్లాట్ఫామ్ సైడ్ అయితే. ఇది ప్లాట్ఫామ్ ఇంకొక సైడ్. ఇది నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు పెద్దకాక నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి మంగళగిరి. అండ్ మంగళగిరి తర్వాత కృష్ణా కెనాల్ జంక్షన్, అండ్ తర్వాత మన విజయవాడ జంక్షన్, మన డెస్టినేషన్ స్టేషన్ అండ్ విజయవాడ జంక్షన్. ఈ టోటల్ 4 స్టాప్స్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్తో కలుపుకుని. గైస్ ఇదైతే మన ఇది మెయిన్ లైన్ హాల్ట్ ఇది, ఎందుకంటే ఉన్నదే ఒక్క ప్లాట్ఫాము. అందుకని దిగి తీయాలనే లోపల మన ట్రైన్ వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి మనం అయితే ఇక్కడ పెద్దకాకాని కానీ మంగళగిరి లూప్ లైన్స్ ఉంటాయి. దీనికి లూప్ లైన్ లేదు, మెయిన్ లైన్ మీద పట్టేసుకున్నాడు 50-70. ఎస్, మన మంగళగిరి స్టేషన్ అయితే ఏబిఎస్ స్కీమ్లో అయితే మన మంగళగిరి స్టేషన్ అయితే డెవలప్ చేశాడు. ఇంకా డెవలప్మెంట్ 99% అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొంచెం బాకీ ఉంది. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇటు పక్కన ఉన్నాయి కాంపౌండ్ వాల్స్ కానీ, ఇట్లాంటి బోర్డ్స్, అండ్ పైన ఉన్న రేకుల షెడ్లు మొత్తం కొత్తగా అయితే డెవలప్ చేశాడు ఏబిఎస్ స్కీమ్లో. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో అయితే డెవలప్ చేశాడు. ఇది ఇక్కడైతే మనకి మన నర్సాపూర్ నుంచి తిరువన్నామలై వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. అండ్ దీనికి రేక్షర్ ఉంది నర్సాపూర్ ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్తో కూడా దీనికైతే రేక్షర్ ఉంది. ప్రస్తుతం ఇదైతే ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్తున్నట్టుంది.
మనకైతే ఇది విజయవాడ అవుటర్లో అయితే స్పాట్ అయింది. గైస్ ఇది మన విజయవాడ లోకో షెడ్. ఇది లోపల P17 ఎలక్ట్రిక్ లోకో షెడ్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ విజయవాడ జంక్షన్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లోకో షెడ్స్ అయితే ఇది.